ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. యో నిత్యమచ్యుతపదాంభుజయుగ్మరుక్మాం వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్త్య దయేకసింధో రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. కాశ్యపాన్వయ సంజాతం నారాయణపదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. ప్రియ భగవద్బంధువులందరికీ ఆచార్య మంగళాశాసనములతో మన అమ్మ గోదాదేవి విరచించినటువంటి తిరుప్పావై ద్రావిడ ప్రబంధంలో గేయ రూపకాన్ని, తమిళ గ్రేయ రూపకాన్ని మనం 29 పాసురాలు ముగించుకున్నాం. ఇప్పుడు 30వ పాసురానికి మనం చేరుకున్నాం. ఇది కూడా చాలా విశేషమైనటువంటి పాసురం. ఈ యొక్క పాసురం చదవటం వల్ల జరిగేటువంటి ప్రతిఫలం మనకి ఏముంటుంది అన్నట్లుగా ఈ యొక్క పాసురంలో యొక్క అమ్మ వర్ణన ఉంది. కాబట్టి ముందుగా మనం ధ్యానం, తర్వాత పాసురం అనుసంధానంతో మనం గేయ రూపకాన్ని మనం అనుసంధిద్దాం. నీలాతుంగస్తనగిరితటే సుప్తబుద్ధోజ్య కృష్ణం పారాజ్యం సంస్కృతి సరసరసిద్ధమత్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సృజనగళితం యా బలాత్ కుంచ భుంక్తే గోదా తస్యైర్నమైదమిదం భూయ ఏవాస్తు భూయః. పాసురం అనుసంధానం. వంగక్కడల్ కడైంద మాధవనై కేశవనై తెంగల్ తిరుమగత్తు செய்யார் சென்றையஞ்சி அங்கப்பறை கொண்டவாச்சே அணிபுதுவை பயங்க பலத்தண்டறியல் பட்டற்பிரான் கோதை சொன்ன செங்கத்தமிழ் மாலே முப்பதும் தப்பாமே இங்கு இப்பரிசரைப்பார் இரண்டு மால்வரைத்தோள் செங்கந்திருமகத்து செல்வத்திருமாலால் எங்கும் திருவருள் வெத்து ఇంబురు వరంబావాయ్. ఈ యొక్క పాసురం కూడా మనం 2 సార్లుగా మనం సేవాకాలంలో శాత్తుముర ఎప్పుడు అనుసంధించడం జరుగుతుంది. ఈ యొక్క గేయ రూపకం మనం ఎలా ఉందో మనం తెలుసుకుందాం. క్షీరవారాసిని చిలికిన మాధవుని కేశవారిని చంపి కీర్తిగాంచిన వాణి పూర్ణచంద్రుని వంటి మోములింపులు కుల్లుక వరభూషలు కలట్టి వ్రజకాంతలు స్తుతించి ఆనాడు రేపల్లె హర్షమందిన ఎట్లు ఇప్పుడు ఆండాళ్ళమ్మ ఈదన్విపురములో బట్టనాదు నీ బిడ్డ పరమ పావనమూర్తి 30 రోజులు 30 పాసురములు తమిళ భాష రచించి దయచేసి రవ్వరి పాసురాలు చదువుచు వ్రతమంత చేయుదురు. అట్టివాడా స్వామి పేర్పునటాడిచ్చు సత్కటాక్షమ్ముతోడ సర్వ సంపదలను. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై జై జై. నిన్నటి పాసురంలో మనం అనుకున్నాం, గోపికలందరూ కూడా ఇవన్నీ కూడా మాకు కాదయ్యా, నీలో ఉండేటువంటి ఆంతరంగికమైనటువంటి సేవ కావాలి, అలాగే 7 జన్మలకు కూడా తరుగునటువంటి నీతో కలనటువంటి మా యొక్క సంబంధం ఇలాగే కొనసాగించాలి అని చెప్పేటప్పటికీ ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ వాళ్ళందరికీ కూడా వాళ్ళు ఏమైతే ఇచ్చారో అవే అందరికీ కూడా అనుగ్రహించాడు. అయితే అమ్మ ఏం చెప్తుందంటే, ఇట్లు వ్రతాన్ని ఆచరింపకపోయినను కూడా లేదు, ఈ యొక్క 30 పాసురములు కూడా మనం
చదవటమే కానీ, అనుసంధానం చేయటమే కానీ, లేదా శ్రవణం చేయటటువంటి వారు కూడా అమ్మ ఎట్టివైనటువంటి ఫలితం ఫలము లభించిందో అందరికీ కూడా ఈ యొక్క ఫలము లభిస్తుంది అన్నట్లుగా ఈ యొక్క పాసురంలో మనకి చెప్తుంది. అలాంటి యొక్క క్షీరవాసిలో ఆ యొక్క పాల సముద్రంలో ఉన్నటువంటి ఆ యొక్క అమ్మవారికి చిలకడానికి ముందు, ఆ యొక్క క్షీర సముద్రాన్ని పాలన మదించే ముందు అమ్మ గురించి ఏదైతే పరమాత్మ వచ్చాడో అలాంటి కీర్తి పొందినటువంటి ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మని మేము వర్ణన పూర్ణచంద్రుని వంటి బింబం కలిగినటువంటి వాడిగా అమ్మ మనకి పరిచింది. కాబట్టి అలాంటి గోపికలు కీర్తించినటువంటి ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ యొక్క విశేషమైనటువంటి కళ్యాణ గుణాలను మనం కీర్తించడమే ఈ యొక్క శ్రీవ్రతం యొక్క ముఖ్య ఉద్దేశము అని అమ్మ చెబుతుందన్నమాట. అయితే ఈ యొక్క ఐశ్వర్యప్రదమైనటువంటిది ఈ యొక్క శ్రీవ్రతం. అంటే సకలమైనటువంటి సంపదలను కూడా మనకి ప్రసాదించేటువంటిది ఈ యొక్క శ్రీవ్రతం. అలాగే తాను గోపికగానే వ్రతం చేసింది ఫలము భగవత్ప్రాప్తి. అట్టి భగవానుడిని అమ్మవారు పొందడకై చేసినటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో అదే ఈ యొక్క శ్రీవ్రతం యొక్క విశేషంగా చెప్పింది. అలాగే తింగన్ తిరుమగత్తు చేయాల్సింది అని చెప్పింది. అంటే చంద్రుని పోలు దివ్యముఖ మండపం అలాంటి దివ్యాభరణాలను చేసినటువంటి గోపికలందరూ కూడా ఆ యొక్క పరమాత్మని సేవించారు. అయితే శ్రీకృష్ణుడి నుండి యొక్క గోపికలు పర అనే వాద్యం కూడా అప్పటికే పొందేశారు. కానీ నిత్య సంశ్లేషమైనటువంటి నిత్య కైంకర్యాలన్నీ కూడా పొందారు. అప్పుడు లోకమునకే అలంకారమైనటువంటి ఆ యొక్క విల్లిపుత్తూరులో సృగుణీతమైనటువంటి ఆ యొక్క భట్టనాదుల యొక్క అమ్మ ఏదైతే ఉందో ఆ యొక్క గోదాదేవి ఈ యొక్క 30 పాసురాలని కూడా తమిళ భాషలో రచించి అందజేసింది. పండితులు పామరులు సైతం కూడా ఆ యొక్క స్వామి యొక్క కళ్యాణ గుణాలని కీర్తించడానికి అందరూ కూడా అర్హులే. ఆచార సమాశ్రయణం పొందినటువంటి ప్రతి ఒక్కరు కూడా అర్హులుగా ఈ యొక్క 30 పాసురాలను మనకి అమ్మ అందించింది. కాబట్టి ఈ యొక్క పాసురాల్ని శ్రవణం చేసినా, అనుసంధానం చేసినా, ఆ యొక్క కైంకర్యంలో పాల్గొన్నా సరే, మనం ప్రాతకాలంలో కూడా సేవాకాలానికి పొద్దున్నే వచ్చి మనం ఏమీ చదవకపోయినా ఆ యొక్క స్వామి యొక్క నామాన్ని, తిరునామాన్ని సంకీర్తనగా మనం చేసినట్లే కూడా అమ్మ యొక్క అనుగ్రహం ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. అలాగే ఈ యొక్క 30 పాసురాలని కూడా ఒక గేయ రూపకంగా ఈ యొక్క దృశ్య శ్రవణం ద్వారా, ఈ యొక్క ఛానల్ ద్వారా వీక్షించినటువంటి ప్రతి ఒక్క భాగవతులకు అందరికీ కూడా ఆచార్యులైనటువంటి మా యొక్క అమ్మ విజయలక్ష్మీమాత యొక్క అనుగ్రహంతో ఆచార్యులు మోటుపల్లి కృష్ణమాచార్యులు గారు, గట్టు అరుంధతి రంగాచార్యులు గారి దివ్యమైనటువంటి ఆశీస్సులతో మరికొంతగా భగవద్ విషయాన్ని, ఆచార సాంప్రదాయ వైభవాన్ని ప్రతి ఒక్కరికి చేరవేయాలన్న దాసుని సంకల్పంకి భాగవతులందరూ కూడా ఆదరణగా ఉండి ఈ యొక్క భగవద్ విషయంలో ప్రతి ఒక్కరూ కూడా పాలు పంచుకొని, అలాగే అమ్మ గోదాదేవి ఏదైతే చెప్పిందో తానొక్కటికే కాకుండా అందరినీ కూడా ఎలా అయితే కనుక ముందుకు తీసుకెళ్ళి ఈ యొక్క శ్రీవ్రతంలో అమ్మ యొక్క స్వామి యొక్క కృపకు పాత్రులుగా చేసిందో, అలాగే ఈ దాసుని కూడా ఈ యొక్క దృశ్య శ్రవణం ద్వారా ప్రతి ఒక్కరికి కూడా భగవద్ విషయాన్ని, అవి చిన్నవాళ్ళు చెప్పొచ్చు, పెద్దవాళ్ళు చెప్పొచ్చు, ఎంతమంది అయినా చెప్పొచ్చు, కానీ భగవత్ విషయాన్ని ప్రతి ఒక్కరికి చేరవేయటమే ఒక లక్ష్యంగా మనం చేస్తున్నాం. కాబట్టి ఇది ప్రతి ఒక్కరికి కూడా తమ వంతు చేయటం వల్ల కూడా, అంటే భగవత్ సేవ కన్నా భాగవత సేవే ముఖ్యంగా చెప్పింది మనమ్మ. అలాంటి భాగవతులతో సహవాసం మనకి లభించడమే ఒక వరంగా, కాబట్టి ఈ యొక్క దృశ్య శ్రవణాన్ని ప్రతి ఒక్కరికి కూడా మీరు కూడా అందించి వారికి కూడా ఆ అమ్మ యొక్క ఐశ్వర్యప్రదమైనటువంటి ఈ యొక్క శ్రీవ్రతాన్ని శ్రవణం చేయటం కూడా వారికి కల్పించి అమ్మ యొక్క ఆశీస్సులు ప్రతి ఒక్కరు కూడా పొందాలని దాసుడు ఆ యొక్క ఆండాళ తల్లిని ప్రార్థిస్తూ, కర్కటే పూర్వ పల్గుణ్యాం తులసీం కారణోద్భవాం పాండ్యే విశ్వంబరాం గోదాం వందే శ్రీరంగనాయకీ. ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. జై శ్రీమన్నారాయణ.